సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం సిఎన్ కోట గ్రామం నందు శుక్రవారం మధ్యాహ్నం 1:10 సమయంలో చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సిఎన్ కోట చర్చ్ ఫాదర్ తంబి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గ్రామం మొత్తం యేసు సిలువను స్థానికంగా ఉన్న క్రైస్తవ సోదరులతో కలిసి ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఎన్ కోట చర్చ్ ఫాదర్ తంబి మీడియాతో మాట్లాడుతూ సిఎన్ కోట గ్రామం నందు స్థానిక చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తువుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం యేసు మానవుని ప్రాణ రక్షణ కోసం తన జీవితాన్ని అర్పించి ప్రాణత్యాగం చేసిన రోజు, సిలువను వేసిన రోజుగా గుర్తుంచుకుంటూ నేడు ప్రతి సంవత్సరం యావత్ క్రైస్తవులందరూ సిలువ యాత్రను గుడ్ ఫ్రైడే రోజు జరుపుకుంటారని, అందులో భాగంగా సిఎన్ కోట గ్రామం నందు కూడా నేడు ప్రత్యేకంగా సిఎన్ కోట గ్రామం నందు కూడా యేసు క్రీస్తు సిలువ యాత్రను నిర్వహించడం జరిగిందని స్థానిక సిఎన్ కోట చర్చ్ ఫాదర్ తంబి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు మరియు క్రైస్తవ సోదరులంతా కూడా పాల్గొన్నారు. ఒడిలో ఉన్న కుమారుని చూసి తల్లి పడే వేదన వర్ణనాతీతము. అందుకే మైకేల్ ఆంజెలో శిల్పి తన ఉలితో పాలరాతికి జీవం పోసి క్రీస్తు మృతదేహాన్ని తన ఒళ్ళో ఉంచుకున్న మరియా శిల్పాన్ని తయారు చేశాడు. ఆ స్వరూపాన్ని చూస్తున్నంతసేపు మనం మన జీవాన్ని మర్చిపో Amen.